హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈ రోజు ఇది వీక్లీ వీలాగ్ లో భాగంగా సండే టైం వచ్చే వీడియో ఇది. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే, మీరు స్టార్ట్అప్ నాలెడ్జ్ కోసం అంటూ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ స్టార్ట్అప్ మీద, అండ్ ప్లీజ్ డూ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. అయితే ఈ వీడియోలో యాక్చువల్ గా ఈ వీక్ లో మనం ఏం చేసాం, మన స్టార్ట్అప్స్ ఏం చేస్తున్నాయి, అండ్ ఫ్యూచర్ లో మన ప్లాన్స్ ఏంటి, ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా, అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అంతేకాకుండా మీరు థంబ్నెయిల్ లో చూసినట్టుగా నా స్టార్ట్అప్ కోర్సు ఎవరి కోసం, అండ్ ఈ స్టార్ట్అప్ కోర్సు యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అండ్ ఇది పెయిడ్ కోర్స్ గా మనం ఎందుకు చేసాం, ఈ పెయిడ్ కోర్స్ అయినా కూడా కొంతమందికి ఎందుకు ఫ్రీ ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్ళు ఎవరు, సో ఇవి అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం కవర్ చేయబోతున్నాం. సో ముందుగా ఈ వీక్ లో యాక్చువల్గా యులిప్ గురించి, యులిప్ పార్ట్ 2 అండ్ ఇంకా రిమైనింగ్ అయినా యాక్చువల్గా యులిప్ పార్ట్ 3 కూడా ఈ వీక్ లోనే మనం రిలీజ్ చేయడం అయితే జరిగింది. యులిప్ అనేది యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్, అండ్ ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకనే ఈ సెకండ్ వీడియో కూడా చేయడం జరిగింది. అసలు ఎలా వర్క్ అవుతుంది, అసలు దాని యొక్క యూజ్ కేసెస్ ఏంటి, మీరు కనుక స్టార్టప్స్ కానీ లేకపోతే ఒక లాజిస్టిక్ ఫర్మ్ కానీ అయితే మీరు ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ హోల్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అన్ని కూడా ఒక స్పూన్ ఫీడింగ్ వేలో అయితే చెప్పడం జరిగింది ఈ యులిప్ 2 అండ్ 3 వీడియోస్ లో. ఈ వీక్ వచ్చేసి అదే అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఆల్రెడీ ఫెయిల్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ కొన్ని కాల్స్ అంటూ చేయటం, వాళ్ళతోటి డిస్కస్ చేయటం, వాళ్ళకి లిటిల్ బిట్ గైడెన్స్ అంటూ ఇవ్వటం అనేది జరిగింది. అవన్నీ కూడా సైడ్ బై సైడ్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నా స్టార్ట్అప్ కోర్సు ఎవరి కోసం? స్టార్ట్అప్ కోర్సు అనగానే మనం అందరం కూడా జనరల్ గా ఆలోచించేది ఒక బిజినెస్ ఆస్పెక్ట్ లోనే మనం చూస్తాం. అంటే ఇంకా మనం దిగిపోవాలి, బిజినెస్ చేయాలి అనేది, ఎంటైర్ ఈకో సిస్టమ్ అనేది ఎటువైపు మూవ్ అవుతుంది అనేది మనం చూడం. యూజువల్ గా ఇప్పుడు ఇన్ జనరల్ గా మనం చూస్తే మన ఇండియాలో ఎక్కువగా అంటే హైయెస్ట్ పెయిడ్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు. బట్ ఒక కంటిన్యూస్ జాబ్ అండ్ ఎక్కువ మొత్తంలో జనాలకి ఉపాధి అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఉంటుంది. అంటే యూజువల్ గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వాళ్ళకి ఎవరైనా కానీ, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా కూడా ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నా కానీ, ఇంకా స్మాల్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నా కానీ, అసలు ఈ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఒక వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ మార్కెట్ టార్గెట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎందుకు అంత వేగంగా పరిగెత్తున్నారు. ఇప్పుడు వచ్చేసి పెద్ద కంపెనీలు కూడా దే ఆర్ షోకేసింగ్ లైక్ ఏ వి వర్క్ లైక్ వి ఎగ్జిక్యూట్ లైక్ ఏ స్టార్ట్అప్స్ అన్ని చెప్పుకుంటున్నారు. వాళ్ళు దాన్ని వాళ్ళు ఒక గొప్పగా చెప్పుకుంటున్నారు అనమాట. అంటే ఈ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్, ఫాస్ట్ గా ఆపర్చునిటీస్ తీసుకునే అవకాశాలు కూడా వాళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఈ స్టార్ట్అప్ కల్చర్ కి ఇతనికి తెలుసు కాబట్టి, ఓకే ఇతను ఇక్కడ ఇమ్మడగలడు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చినవి నేనే ఎన్నో చూశాను. అందుకోసంగా వీళ్ళందరికీ, అంటే ఈ సాఫ్ట్వేర్ లో ఉండే వాళ్ళకి, ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఈ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా అవసరం. ఇంకా ఈ స్టార్ట్అప్ నాలెడ్జ్ వల్ల సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే బిజినెస్ అనలిస్ట్ అండ్ ఇంకా ప్రొడక్ట్ మేనేజర్స్ కి, అండ్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్స్ కి, ఒక ప్రోగ్రామ్ మేనేజర్స్ కి, వీళ్ళందరికీ కూడా, అండ్ అక్కడి నుంచి మీరు టాప్ లెవెల్ పీపుల్ కూడా ఖచ్చితంగా ఈ స్టార్ట్అప్ నాలెడ్జ్ అనేది అవసరం. మేబీ టాప్ లెవెల్ పీపుల్ వాళ్ళు వచ్చిన డిఫరెంట్ బిజినెస్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ లో వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ కానివ్వండి, డెఫినెట్ గా వాళ్ళకి ఈ స్టార్ట్అప్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో అనేది మేబీ దే లెర్న్ బై ద ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉంటుంది. బట్ నేను చూసిన వాళ్ళల్లో వీళ్ళందరికీ కూడా, ఎవరికి కూడా లోయర్ మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా నాలెడ్జ్ లేదు. సో వీళ్ళందరికీ కూడా ఈ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం అనే మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీని గురించి అయితే నేర్చుకునే తీరాలి. అండ్ ఒకటి ఈ మధ్య కాలంలో నేను బాగా గమనించింది ఏంటి అంటే, ఫెయిల్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా, అంటే ఆల్రెడీ 1-2 సార్లు వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆప్ట్ చేసుకుంటున్నారు. అసలు అంటే వాళ్ళు జనరల్ గా మన మామూలుగా ఈ నాలెడ్జ్, ఈ మ్యాగజైన్స్ లేకపోతే బుక్స్ లేకపోతే ఈ వీడియోస్ ద్వారాను నాలెడ్జ్ కొంతవరకు నేర్చుకొని దిగటం, తర్వాత ఫెయిల్ అవటం, అండ్ వాళ్ళు ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవటానికి
అంటే ఇప్పుడు మనం ఏ తప్పు చేసాం ఏంటి అనేది నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చెప్పున్నాను మీకు. మీరు స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నప్పుడే కనుక అంటే మీరు సోలోగా మీరు స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తే మీరు కొంత దూరం వెళ్ళొచ్చు, పర్వాలేదు. కానీ ఒక 2-3 స్టార్ట్అప్స్ కలిసి స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ అంటూ తీసుకొని వెళ్ళండి. అసలు అంటే మీ ఇద్దరి మధ్య కాంట్రాక్ట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా దీంట్లో కవర్ అవుతుంది అనమాట. అసలు ఎలాగా మీ రిలేషన్షిప్ ఉండాలి ఏంటి అనేది. సో అందుకనే ఇది ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ 1-2 అటెంప్ట్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువంటి నాలెడ్జ్ అనేది వాళ్ళు నేర్చుకోవాల్సింది. అండ్ అంతేకాకుండా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఈ పీజీ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ అంటే ఈ బీకామ్ కానివ్వండి, లేకపోతే మీరు ఎంకామ్ కానివ్వండి, ఎంఏ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీకు ఖచ్చితంగా అంటే ఈ బిజినెస్ అనేది, ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక ఫీల్డ్ కాదండి. ప్రతి ఒక్క దగ్గర ఒక అవకాశం ఉండే ఉంటుంది. ప్రతి ఒక్క ఫీల్డ్లో కొన్ని 100 అవకాశాలు 1000 అవకాశాలు కూడా ఉంటాయి. సో అది మీరు చూసే విధానం ఇప్పుడు తప్పు ఉండొచ్చు, రేపు మీరు చూసే విధానం చాలా బ్రాడ్గా ఉంటుంది ఈ కోర్స్ తర్వాత. అంటే ఈ కోర్సు నాలెడ్జ్ అంటే మీరు ఏదో ఒక ఐడియాని ఇవ్వటం, లేకపోతే ఐడియాని మీరు ఊహించేటట్టు చేయటమో కాదండి. ఇది A to Z ఉంటుంది. ఇది అంటే ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. సో నేను ఎంబీఏ చేశానండి, బట్ నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఎంబీఏ తర్వాత నేను ఎన్నో సంవత్సరాలు ఐటీలో ఉన్నా కూడా నాకు నేర్చుకుంది నేను ఈ స్టార్టప్ కోర్సెస్ ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. స్టార్టప్ జర్నీలో ఎంతో నేర్చుకున్నాను నేను. సో ఐ డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్. అండ్ ఇది అసలైన నాలెడ్జ్ అండ్ ఇది మన ఈ ఎంటర్ప్రెన్యూర్ థాట్స్ ఇవి మన దేశానికి ఉపయోగపడే నాలెడ్జ్ కూడా, మనల్ని మనం బెస్ట్గా ప్రొజెక్ట్ చేసుకునే నాలెడ్జ్. ఇది ప్రతి దానికి కూడా మీకు లింక్ అయి ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా మీకు ఉపయోగపడుతుంది. అందుకోసంగా ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా అంటే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది అవసరం. అంతేకాకుండా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ అంటే లార్జ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళ ప్రాక్టీసెస్ అనేది బెటర్గా ఉంటాయి. బట్ వాళ్ళు కూడా నాలెడ్జ్ నేర్చుకోవటం వల్ల నష్టపోయేదంటూ ఏమీ ఉండదు. అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఎందుకు అంటే నేను రీసెంట్ టైంలో కొందరిని చూశాను, వాళ్ళ ఐడియా థాట్స్ అని ఉన్నాయి కానీ బట్ ఎగ్జిక్యూషన్ ఎలాగా ఎవరిని పట్టుకోవాలి, అసలు ఎవరు ఏంటి అనేది అంటే నాకు కాల్ చేసిన వాళ్ళు, నేను డిస్కస్ చేసిన వాళ్ళు కొంచెం బ్యాక్ అయితే ఉన్నారు. బట్ మేబీ దే ఆర్ గుడ్ ఎట్ డొమైన్ నాలెడ్జ్. దే ఆర్ డెఫినెట్లీ 100%. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని సంవత్సరాలు పడుతుందేమో ఆ డొమైన్ నాలెడ్జ్ని మనం నేర్చుకోవాలంటే. కానీ కొంత ఈ స్టార్టప్ ఈకోసిస్టమ్ నాలెడ్జ్ అనేది కొంత వాళ్ళకి లేకపోవచ్చు. మేబీ ఇఫ్ వాళ్ళ డొమైన్ నాలెడ్జ్ వదిలిపెట్టేసి ఒక 2-3 months కానీ కూర్చుంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు కూడా. సో మెయిన్గా నేను చెప్పేది స్మాల్ బిజినెస్ ఓనర్స్, మీడియం బిజినెస్ ఓనర్స్, వీళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఫీల్డ్లో చెప్పాలంటే ప్రతి ప్రొఫెషనల్ ఫీల్డ్లోనూ ఇది ఖచ్చితంగా అవసరమే. లా చదివే వాళ్ళు బయటకు వచ్చేసి కొన్ని స్టార్టప్స్ పెట్టి క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ లేకపోతే పాస్ అయ్యి డిగ్రీలో డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఈ స్టార్టప్ ఈకో సిస్టంలోకి దిగి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ డిగ్రీ డ్రాప్ అవుట్స్ ఉన్నారు. అండ్ పీజీలు ఇవి అయితే మనం చెప్పనక్కర్లేదు. ఎంబీఏ బీటెక్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అంటే గవర్నమెంటే మ్యాండేటరీ చేయాలి ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలని. మనం ఇప్పుడు ఐసీఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్లోనే ఏమో చూస్తూ ఉంటాం. ఈ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ గురించి, ఎంటర్ప్రెన్యూరల్ అసలు ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. కానీ అప్పుడు ఎక్కదండి ఎవరికి కూడా. దాని ఎగ్జాంపుల్స్ కానీ వాటి ఎదురులో కూడా ఈవెన్ ఎంబీఏలో చెప్పినప్పుడు కూడా ఎక్కేది కాదు. నేను మరలా అహ్మదాబాద్ యూనివర్సిటీ నుంచి మళ్ళీ నేను ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటూ చేశాను. అప్పుడు నాకు ఎక్కలేదు. ఈ స్టార్టప్ అనేది దాంట్లోకి దిగి నేను అప్పుడు నేర్చుకున్నప్పుడే నాకు బాగా అసలు అర్థమైంది అసలు ఎట్లా ఏంటి అనేది కంప్లీట్గా. సో అందుకోసంగా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది అవసరం. అండ్ నేను ఎప్పుడు కూడా నేను ఫ్రీని ఎంకరేజ్ చేయలేదు. నేను ఎవరికి కూడా ఫ్రీని ఇవ్వమని చెప్పలేదు, నేను ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఒక ఈకో సిస్టంలో ఒక హెల్తీ నాలెడ్జ్ రావాలి అంటే మాత్రం అది ఖచ్చితంగా పెయిడ్ అయ్యే ఉండాలి. అండ్ ఫ్రీ కంటెంట్ అనేది ఎక్కువ నష్టాన్ని చేస్తుంది కానీ ఖచ్చితంగా అయితే లాభాన్ని అయితే చేయదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కాల్స్ చేయమని కూడా నేను చెప్పలేదు. ఎక్కువగా యూజువల్గా నేను వాట్సాప్ మెసేజ్ అంటూ ఇవ్వండి, నేను దానికి రిప్లై ఇస్తాను, లేకపోతే టైం ఉన్నప్పుడు నేనే కాల్ బ్యాక్ చేస్తాను అనేది చెప్పాను. వాళ్ళే కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు.
అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ అండి. నాకేమి దాంట్లో ప్రాబ్లం అంటూ లేదు. కాకపోతే నేను అనేది నా కోర్సుకి 2,999 పెట్టాను. నేను దాంట్లో ఒక నాలెడ్జ్నే ఇస్తున్నాను దానికి, లేకపోతే ఏదన్నా ఎంత ఖర్చు పెడుతున్నాను ఆ నాలెడ్జ్ కోసం అనేది, నేను ఎంత టైంని స్పెండ్ చేస్తున్నాను, నా టైం యొక్క వాల్యూ ఏంటి, ఈ యూట్యూబ్కి నేను స్పెండ్ చేసే టైం యొక్క వాల్యూ ఏంటి, అండ్ ఈ స్టార్టప్ కోర్సెస్కి మళ్ళా కొంత డాక్యుమెంటేషన్ ఇవన్నీ తీసుకురావడానికి నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, అండ్ వాటిని మళ్ళా నేను ప్రాపర్గా రివ్యూ చేసి వాటిని ఇది అయితే పర్ఫెక్ట్ ఈ స్టార్టప్ పీపుల్కి, ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి అనేది నేను కేటగరైజ్ చేసుకొని ఎందుకు ఇస్తున్నాను, ఇవి అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యేళ్ళకి అది ఏ టైం పట్టద్దు కూడా అర్థమే కాదండి. అంటే నేను కోర్సుని ఇప్పుడు ఆఫర్లో అనుకో 2,999 కంటూ నేను ఆఫర్ చేస్తున్నాను నా స్టార్టప్ కోర్సుని. కానీ ఆ కోర్సు ద్వారా వచ్చే అమౌంట్లో నేను మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది అంటే అవి ఖచ్చితంగా నాకు కొంత అమౌంట్ అంటూ కావాలి టు మూవ్ ఆన్. అంటే ఇంకా కొంచెం బెటర్ నాలెడ్జ్కి, ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఇంకా ఒక ఇంటెన్సివ్ ఎంటర్ప్రెన్యూర్స్కి మెయిల్ చేయటానికి నేను ముందుకెళ్ళాలి. అందుకోసంగానే నేను ఈ కోర్స్కి అమౌంట్ అంటూ ఇచ్చాను. ఫ్రీగా అయితే అందరికీ ఖచ్చితంగా ఇవ్వను, కానీ నేను తమ్లైన్లో చెప్పినట్టుగా ఫ్రీగా కొందరికంటూ ఇస్తాను. వాళ్ళు ఎవరు అంటే ఇప్పటికే నా కోర్సు తీసుకున్న వాళ్ళు ఎంతో మంది నాతో మాట్లాడారు, అండ్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక బెటర్ ఇదంటూ చూస్తాను. ఈ కోర్సు ఒక ఎర్లీ అడాప్టర్స్కి వాళ్ళకి కోర్సు ఎక్స్పైర్ అయినా కానీ వాళ్ళకి రెన్యువల్ చేయటం అంటూ జరుగుతుంది. వాళ్ళకి ఒక డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ ఖచ్చితంగా అందేదాకా ఈ కోర్స్ అనేది వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. సో మీకు కూడా ఎర్లీ అడాప్టర్స్ కంటూ ఖచ్చితంగా ఒక మంచి ఇది అంటూ ఉంటుందండి, మంచి ర్యాపో మెయింటైన్ చేయొచ్చు. నేనేదన్నా చేయాలి అన్నా కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ కోర్సు నేను ముందు చెప్పినట్టుగా ఫ్రీ అంటూ ఎవరికి ఇవ్వబోతున్నాను అంటే మాత్రం, సో ఇది 2,999 కోర్స్ అయినా కూడా కొందరికంటూ ఫ్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో అంటే నేను ఈ జనాల్ని అర్థం చేసుకునే ప్రాసెస్లోనే నేను థింకింగ్లో వస్తే, కొందరికి అంటే ఈ బిజినెస్ మోడల్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఉండి వాళ్ళు ఒక ప్రాఫిట్ని ఆశించకుండా ఒక మోటివ్ తోటి, ఒక మంచి మోటివ్ తోటి ఖచ్చితంగా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం, అంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ వాళ్ళు ఫీల్డ్లో ఉంటే మాత్రం వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఆఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళ క్రెడెన్షియల్స్తో కూడా, అండ్ క్రెడెన్షియల్స్ అంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి, అది ఆన్లైన్లో ఎక్కడైనా ప్రూవ్ అయ్యిందా, లేకపోతే ఇది యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ప్రూవ్ అయిందా అనేది అవన్నీ చూసుకొని వాళ్ళకి కోర్స్ అయితే ఫ్రీ ఆఫర్ చేయడం జరుగుతుంది. మన ఎర్లీ అడాప్టర్స్కి అంటే రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళకి, అండ్ రెగ్యులర్గా మన వీడియోస్ని లాస్ట్ దాకా చూసే వాళ్ళకి, వాళ్ళ వరకు వచ్చేసి ఫ్యూచర్లో అంటే రాబోయే ఒక 1 to 2 weeks వీడియోస్లో ఖచ్చితంగా కామెంట్స్ రెగ్యులర్గా పెడుతూ ఉండండి, అండ్ వీడియోస్ని చివరి వరకు చూస్తూ ఉండండి. నేను ఈ వీడియోస్లోనే ఈ కోర్సు గివ్ అవే అనేది కొందరికి, అంటే అందరికీ ఇచ్చుకోలేనండి, కొందరికి అనౌన్స్ చేస్తాను. ఖచ్చితంగా ఈ గివ్ అవే అనేది ఉంటుంది. అందుకోసంగా మీరు ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ ఉండండి, అండ్ ప్రతి వీడియో కూడా చివరి వరకు చూడండి, కామెంట్ చేయండి. ఆ వీడియోస్లోనే నేను మెన్షన్ చేస్తాను. ఏ వీడియో అనేది చెప్పలేనండి, బట్ ఆ వీడియోస్లో నేను మెన్షన్ చేస్తాను ఎలాగ మీరు ఈ ఫ్రీ కోర్స్ గివ్ అవే అని పొందగలరా అనేది. సో ఇదండి ఈరోజు వీక్లీ వీలాగ్. అండ్ ఇంకా కూడా ఎంతో మంచి కంటెంట్ అంటే వస్తుంది. ఈ కోర్సులో కూడా ఎంతో మంచి కంటెంట్ ని నేను యాడ్ చేయబోతున్నాను, అండ్ అవి కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ please be with me, and please do subscribe, like, share and comment, and thank you so much, and wait for the next video.